నమస్తే. సిరిగల వానికి చెల్లును పడతులు 16,000 దగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడువు పార్వతి చాలున్. ఇది కవి సార్వభౌమ శ్రీనాథుడి చాటు పద్యం. చాలా ఫేమస్ ఇది. అంటే ఒక కరువు నేలలకు వెళ్ళిన సందర్భంలో, కరువు సీమలో పర్యటనలో ఉండగా ఆయనకు గుక్కడి నీళ్లు కూడా దొరకలేదు శ్రీనాథుడికి. దీంతో అసలు ఏంటయ్యా పరమేశ్వర అంటే ఈశ్వరుని గురించి ఆయన పద్యం అనమాట, చెప్పిన పద్యం. విష్ణుమూర్తికి అంటే సిరినే ఆయన దగ్గర ఉంది, ధనధాన్యాలు సిరి సంపద లక్ష్మి ఆయన దగ్గర ఉంది. ఆయనకు 16,000 పిల్లలైనా ఇబ్బంది లేదు. నీకెందుకయ్యా బూడిద పూసుకునేవాడివి, శ్మశానవాసివి నువ్వు, నీకెందుకు 2 పిల్లలు, పార్వతిని నీ దగ్గర పెట్టుకొని గంగని నాకు వదిలేయొచ్చు కదా, గుక్కడి నీళ్లు లేక చేస్తున్నా నేను, గంగమ్మ తల్లిని నాకు వదిలేయ్యా అని శ్రీనాథుడు అన్న సందర్భంలో ఉందన్నమాట. అయితే నాడు శ్రీనాథుడి నుంచి కూడా ఇప్పటికీ కూడా పాపం శివుడు మరి బోళా శంకరుడు కదా, ఆయన ఏమీ అడగడు, నోరు తెరిచి శ్మశానంలో తిరుగుతాడు, ఇంత బూడిద పూసుకుంటాడు. అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కాదాయన. ఇప్పుడు శివుడు శ్రీనాథుడు చాటు ఈ పద్యాలు. ఎందుకంటే నేనేమి తెలుగు పాఠం చెప్పట్లేదు ఇక్కడ, మేము సాహిత్యం గురించి కాదు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి వివాదాస్పదమవుతోంది. గత 10 ఏళ్ళు ఉద్యమ పార్టీ నాయకుడు ఏలారు తెలంగాణను, కానీ పట్టించుకున్నది లేదు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి, నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు వేములవాడకి. కార్తీక సోమవారాల్లో శివరాత్రి సందర్భంగా అయితే లక్షల్లో భక్తులు ఉంటారు. 500 కోట్లు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు. ప్రతి బడ్జెట్లో 100 కోట్లు కేటాయించినామన్నారు. 500 కోట్లు, పేరుకు 500 కోట్లు నిధులు బడ్జెట్ పెట్టి ఖర్చు పెట్టింది మాత్రం 50 నుంచి 60 కోట్లు మాత్రమే. అది కూడా టెంపుల్ విస్తరణ కోసం కాదు, దేనికనేది నేను ఇంకా ఈ వీడియోలోనే ముందు చెప్తాను నేను. అయితే ఇప్పుడు అభివృద్ధి పనుల కోసం భక్తుల దర్శనాన్ని నిలిపేస్తామన్నారు. అంటే రేవంత్ రెడ్డి మొన్న వెళ్ళడము, హడావిడి చేయడం, 500 కోట్లు నేను నిధులతో వేములవాడ అభివృద్ధి చేస్తా, నేను విస్తరణ పనులు చేస్తానని చెప్పారు. శంకుస్థాపన కూడా చేశారు. అంతా బాగానే ఉంది. సరే, వేములవాడ ఎట్టకేలకు వేములవాడ అభివృద్ధి నోచుకుంటోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా, కేసీఆర్ కేవలం యాదాద్రిని మాత్రమే ఏదో చేసినా, వేములవాడని పట్టించుకోకపోయినా రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన సర్కార్ ఏదో చేస్తోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ అభివృద్ధి ఇంకా జరుగుతోంది అని అందరూ భక్తులందరూ కూడా ఆశించారు, సంబరపడ్డారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా భక్తుల దర్శనాన్ని నిలిపిస్తామని ప్రకటించడంతో భక్తులు భగ్గుమంటున్నారు. దీనికోసం రాజన్న ఆలయ రక్షణ కమిటీ కూడా ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో బంద్ జరిగింది. బంద్ విజయవంతమైంది. స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్లో పాల్గొన్నారు. స్థానికులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. దర్శనాలను నిలిపివేయడం ఏంటి, రాజన్న దర్శనాలు అది 2 ఏళ్ల పాటు అంట. ఈ పనులన్నీ జరగడానికి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల పాటు భక్తులు రావడానికి వీల్లేదు, ఆ రాజన్న దర్శనం కుదరదు అని. దీంతో సహజంగానే రాజకీయ రంగు కూడా పులుముకుంది. అయితే దీని మీద ఇంకొక చర్చ కూడా, ఆలయ అభివృద్ధిలో భాగంగా కోటి లింగాలను తొలగిస్తున్నారనే ప్రచారం మొదలైంది. భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇక ఎప్పటి నుంచో భక్తుల నుంచి వినిపిస్తున్న మరొక డిమాండ్ ఏంటంటే అందులో ఉన్న దర్గా గురించి. ఆలయ ప్రాంగణంలోనే, గర్భగుడికి ఎదురుగానే దర్గా ఉంటుంది. రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోనే. అయితే కోటి లింగాలను తొలగిస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అధికారికంగా అధికారులు కానీ, ఈవో కానీ, ప్రభుత్వం కానీ చెప్పకపోయినా అంతర్గతంగా జరిగిన సమావేశాల్లో ఇది చర్చకు వచ్చింది. కోటి లింగాలను కూడా తొలగిస్తున్నారు విస్తరణలో అంటున్నారు తప్ప దర్గా ముచ్చట ఎవరు తీస్తలేదు. దాని నుంచి కోటి లింగాలతో పాటు దర్గాను తొలగిస్తామనే మాట ఎక్కడ రావట్లేదు. అదే నిజమైతే గనక, అంటే కోటి లింగాలను మాత్రమే తొలగించి దర్గాను అట్లాగే ఉంచితే ఆశ్చర్యపోయేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఎవరు మరి అక్కడ ఉన్నది ఎవరు, పాలకులు ఎవరు, ఏలికలు ఎవరు? అంటే దక్షిణ కాశీగా పేరు, లక్షలాది మంది భక్తులు వస్తారు, ఎంతో ప్రాశస్త్యం గల క్షేత్రం అది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధికి నోచుకోలేదు. 5 ఏళ్ల పాటు 100 కోట్ల చొప్పున బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 60 కోట్లు మాత్రమే. ఆయన ఏం చేయకుండానే గద్దె దిగిండు. 60 కోట్లు కూడా ఆలయం వెనుక చెరువు ప్రాంతాన్ని బూడ్చారంటే పార్కింగ్ ప్లేస్ కోసం ఒక 16 ఎకరాలు పార్కింగ్ కోసం రెడీ చేశారు. అది వేములవాడకు 11 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి. 500 కోట్లు ప్రకటించి 50-60 కోట్లు ఖర్చు పెట్టారు. కొండగట్టుకు కూడా అంతే కదా, కోట్లు నేను విడుదల చేస్తున్నా, కొండగట్టును అభివృద్ధి చేస్తా అన్నాడు కేసీఆర్. ఏం చేయలేకుండానే దిగిపోయింది ఆయన.
తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి చాలా హడావిడి చెప్తున్నాడు, ఇంకా అంతకన్నా ఎక్కువ మాటలు చెప్తున్నారు. ఇక విస్తరణ అభివృద్ధి పనులంటే శంకుస్థాపన కూడా చేసిండు, 5 కోట్ల నిధులు కూడా చేసిండు, నిధులని కూడా అన్నాడు. మొన్న ఆయన అన్నాడు, నన్ను జీరణ రూపాయి వెళ్ళలేదు, పైసలు వెళ్ళలేదు, నా దగ్గర పైసలు లేవు అని చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు 500 కోట్లు వేములవాడకి ఇస్తాడు. సరే సంతోషం, ఇవ్వాల్సిందే, ఆలయం అభివృద్ధి జరగాల్సిందే, పట్టించుకోవాల్సిందే వేములవాడ అభివృద్ధిని. సరే ఎట్లా చేస్తాను, నన్ను జీరిన చెంపిన రూపాయి రాదన్నోడు 500 కోట్లు అంటే మరి ఎడదేస్తాడో తేని చూద్దామని భక్తులు అనుకున్నారు. ఈలోగా ఎందుకంటే ఏటేటా భక్తులు పెరుగుతున్నారు. చెప్పిన కదా, శివరాత్రి నాడు కార్తీక సోమవారాల్లో లక్షల్లో వస్తారు భక్తులు. కోడె మొక్కులు అక్కడ ప్రత్యేకత, కోడె మొక్కులు చెల్లించుకుంటారు, భక్తులు మొక్కుకుంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అసలు లేవు. ఇక శృంగేరి పీఠాధిపతి సూచన తీసుకున్నారు, మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించిండ్రు, అందులో భాగంగానే పనులు జరుగుతున్నాయి అన్నారు. అయితే అంతా ఓకే, కానీ జూన్ 15 నుంచి భక్తుల దర్శనానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఇక్కడ అభ్యంతరం, ఆందోళనకరం. 2 ఏళ్ల పాటు ఆలయం మూసివేయడం ఏంటి? ఆ పార్టీ నాయకుడే అన్నాడు. సమీక్షా సమావేశంలో ఈవో కూడా అదే మాట చెప్పాడని భక్తులు అంటున్నారు. అంటే అభివృద్ధి పనుల కోసం దర్శనాలు నిలిపేయడం ఏంటని మండిపడుతున్నారు. గతంలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. బాలాలయంలో భక్తుల దర్శనాలకు అవకాశం కల్పించారు తప్ప దర్శనాలు పూర్తిగా నిలిపివేయలేదు. ఏంటి మొత్తానికి ఆలయం మూసేయడం ఏంటి? అనుబంధ భీమేశ్వర ఆలయం ఉంటుంది, అక్కడ కొద్ది దూరంలో, ఒక 400 నుంచి 500 మీటర్ల దూరంలో అక్కడ పూజలు నిర్వహిస్తారట. అంటే ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి తెలంగాణలో. రాజన్నను మొక్కుకోవాలనుకునే భక్తులు వచ్చి రాజన్నను దర్శించుకోవాలనుకుంటారు తప్ప, అక్కడ మొక్కు చెల్లించుకోవాలనుకుంటారు తప్ప, అక్కడ కోడె మొక్కు స్వామికి, అక్కడ కొలువైన రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకుంటారు తప్ప భీమేశ్వరుని ఎందుకు దర్శిస్తారు? సరే, వేములవాడకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా భీమేశ్వరాలయాన్ని దర్శిస్తారు, అది ఓకే. ఎట్లా వస్తారు భక్తులు? ఇంత గందరగోళం, ఇంత ఆందోళన నడమ, ఇన్ని అనుమానాలు, సందేహాల నడమ. ఇంకోటి, అంతర్గత సమావేశంలో అనుకోవడం మూల విరాట్టును కూడా కదిలిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దాని మీద ఇంతవరకు అంటే స్పష్టత రాలేదు. బహుశా కదిలించకపోవచ్చు, మూల విరాట్ జోలికి వెళ్ళకపోవచ్చు, దాన్ని కదిలించే ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ ఇన్ని ఆందోళనలు ఉన్నాయి కదా, ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా. ఇక భారతీయ జనతా పార్టీ సహజంగానే రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పినాను కదా. బీజేపీ ప్రస్తావిస్తున్న ప్రధాన అంశం దర్గా. అభివృద్ధి పనులు చేస్తే ముందు దర్గాతోనే మొదలుపెట్టాలి అని వాళ్ళు అంటున్నారు. దర్గా తొలగింపే అసలు అభివృద్ధి అంటున్నారు. నిజంగా అడ్డుగా ఉంటుంది. కోడె మొక్కులు చెల్లించుకోవడానికి స్వామికి చాలా అడ్డుగా ఉంటుంది, ఆ మధ్యలో ఉంటుంది దర్గా. మీరు చాలామంది వేములవాడ వెళ్ళే ఉంటారు, తెలిసే ఉంటుంది. ప్రాంగణంలోని కోటి లింగాల జోలికి వెళ్ళకపోయినా పర్లేదు, కోటి లింగాలు ఒకవైపు ఉంటాయి. ఎందుకంటే శివలింగాలు అవన్నీ కూడా కోటి లింగాలు అంటారు. చాలా శివలింగాలు ఉంటాయి చుట్టూ ప్రాంగణంలో. వాటిని తొలగించాల్సిన అవసరం ఏముండదు. అభివృద్ధి ఉన్నా కూడా విస్తరించవచ్చు, కానీ దర్గా తొలగిస్తేనే విస్తరణ జరుగుతుంది. ఇక పుష్కరిణి కూడా అక్కడి నుంచి పోతుంది అంటున్నారు. అంతవరకు ఓకే. పుష్కరిణి కూడా చాలా ఇరుకు, అంటే అంత రద్దీకి తగినట్టు చేయాలి అంటే ఖచ్చితంగా పుష్కరిణి కూడా కొంచెం విస్తృతపరచాల్సిందే, అక్కడి నుంచి కదిలించాల్సిందే. ఇంకా కొంచెం ప్రాంగణాన్ని పెంచుతున్నారు కాబట్టి ఆలయ అభివృద్ధితో పాటు విస్తరణ కూడా జరుగుతుంది కాబట్టి పుష్కరిణి మార్చాల్సిందే, అది ఓకే. కానీ అసలు బంద్ అయితే అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు, విప్ ఆయన చెప్పినా కూడా ఎవరు వినలేదు. వ్యాపారులు దర్శనాలను ఎట్లా నిలిపేస్తారని స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. వాళ్ళు గుర్తు చేస్తున్నారు, యాదాద్రినే ప్రస్తావిస్తున్నారు. పునర్నిర్మాణ పనులు జరిగినాయి. కేసీఆర్ యాదాద్రి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి వందల వేల కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తారు, అప్పుడు కూడా దర్శనాలు ఆపలేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నారు వాళ్ళు? భీమేశ్వర ఆలయంలోకి ఎట్లా మొక్కులు చెల్లించుకుంటారు? ఎందుకంటే నాది అదే జిల్లా, నా సొంత జిల్లా, నాది కరీంనగర్ జిల్లా, మా ఇంటి దేవుడు మా ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి. తెలంగాణలో ముఖ్యంగా ఆ 2-3 జిల్లాలు, ఉత్తర తెలంగాణలో ఇంట ఏ శుభకార్యం జరిగినా, ముఖ్యంగా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే పెళ్లి పత్రిక కూడా తీసుకెళ్ళి అక్కడ మొక్కు చెల్లించుకొని వస్తారు. పేద ధనిక ఆకుల మీకులం అనలేదు, అందరూ అనమాట. మరి 2 ఏళ్ల పాటు దర్శనాలు నిలిపేయడం అంటే ఆలోచించండి, ఎంత ఇబ్బంది పడతారు, ఎంత ఆవేదన చెందుతారు భక్తులు. దానికి సమాధానం చెప్పాలి కదా ఆలయ బాధ్యులు, ప్రభుత్వ బాధ్యులు చెప్పాలి కదా, స్పష్టత ఇవ్వాలి కదా. అయితే బంద్ విజయవంతం అవడంతో కొంచెం పునరాలోచనలో పడింది దీని విషయంలో అయితే తెలుస్తుంది. అయితే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదు. పాపం అందరూ శివుని నిర్లక్ష్యం చేసే వాళ్ళ విష్ణుమూర్తి సరే, రాజన్న పరిస్థితి ఏంటి? అసలు డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా దర్గా ఉంటుందా? అసలు ఆలయంలో సమాధులు ఉండొచ్చా? దర్గా అంటే సమాధి. హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడం కాదా ఇది? అప్పుడంటే సరే, వలస పాలకులు
బానిసగిరి మనకు తప్పదు. బానిసత్వం చేసినాం. వాడు చేసిందే చట్టం, వాళ్ళు చేసిన నిర్ణయాలు ఇదైపోయినాయి. ఎన్నో ఆలయాలను 40,000 ఆలయాలను ధ్వంసం చేసేశారు, మసీదులు కట్టారు, అంతా ఓకే. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైంది, మనది మనం పాలించుకుంటున్నాము. మెజారిటీలుగా హిందువులున్నాం. హిందుస్థాన్గా ఈ దేశం కూడా విడిపోయింది. ఇప్పుడు కూడా ఆలయం నడిబొడ్డున, ఆలయం మధ్యలో ప్రాంగణంలో, గర్భాలయంకి ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది ఇది. ఏంటి అసలు దర్గా ఏంటి? సమాధి అది. దాని కింద బాడీ శవం ఉందన్నమాట. శివుడు ఉన్న చోట శవం, శివుడి ప్రాంగణంలో శవం. ఏంటది? జోగులాంబలో కూడా అంతే. అలంపురం శక్తిపీఠం, అది 18 అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి జోగులాంబ అలంపురం. అక్కడ కూడా అంతే, మధ్యలో దర్గా ఉంటుంది. ఎందుకు అసలు కేసీఆర్ ఇప్పుడు అనిపిస్తుంది 10 ఏళ్ళ అధికారంలో ఉండి యాదాద్రిని అంత పెద్దన డెవలప్ చేసి వేములవాడను పట్టించుకోకపోవడానికి కారణం ఇదేనా అనిపిస్తుంది. ఎందుకంటే దర్గా జోలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆలయ అభివృద్ధి విస్తరణ అంటే మరి దర్గాను తొలగించాల్సి వస్తుంది. విస్తరణ అంటే ఖచ్చితంగా నట్టనడి మధ్యలో ఉన్న దర్గాను తీసిపడాల్సిందే. అందుకన మరి వీళ్ళ వేషాలు. దర్గా ఎక్కడ తొలగించాల్సి వస్తుందో అని నాడు కేసీఆర్ వేములవాడ జోలికి వెళ్ళలేదు, అభివృద్ధి అనలేదా? ఇప్పుడు కూడా ఏదో హడావిడి చేసి, అప్పుడు ఆయన కూడా హడావిడి చేస్తాడు, 100 కోట్లు అన్నాడు, ఈయన కూడా అదే పని చేస్తాడా మరి అనే ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి భక్తుల నుంచి. దర్గాను ఎందుకంటే సెక్యులర్ పాలకులు, సెక్యులర్ ప్రభుత్వాలు వెళ్తున్నాయి ఇప్పుడు తెలంగాణని, కొంతకాలంగా వెళ్తున్నాయి. ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా అటు శక్తిపీఠము అలాగే దక్షిణ కాశీ వేములవాడలో ఏంది దర్గాలని ఎంత మొత్తుకున్నా భక్తులు, ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని ఉద్యమాలు ధర్నాల ఆందోళనలు చేసినా కూడా పట్టట్లేదు పాలకులకి. కేవలం దర్గా తొలగించాల్సి వస్తుందనే వేములవాడ అభివృద్ధి అంటలేరా అనే అనుమానాలు వస్తున్నాయి. అవి నిజమే అనిపిస్తోంది కూడా. భక్తులే చూసుకోవాలి. నిజంగానే బోళాశంకరుడు పాపం. అసలు ఏంటి ఈ వివాదం? ఏంటి ఈ వివాదాన్ని పరిష్కరించలేరా? ఈ వివాదాన్ని నిర్మాణ పనులు జరుగుతుంటే భక్తులను ఎందుకు రానియవద్దు? కోటి లింగాల గురించి మాట్లాడుతున్నారు, దర్గా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అసలు అభివృద్ధి అంటేనే, అభివృద్ధి పనులు విస్తరణ అంటేనే దర్గా తొలగింపు కదా. చూడాలి మరి. అంటే మొన్నటి బంద్ విజయవంతమవడం, పెద్ద ఎత్తున వ్యాపారులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం, భక్తుల నుంచి కూడా డిమాండ్లు ఇంకా వెల్లువెత్తుండడంతో ప్రభుత్వం అయితే దీన్ని కొంచెం అంటే దర్శనాలు నిలిపివేతపై కాస్త పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అయితే స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. ఇప్పుడు అందరి డిమాండ్, మోకుమ్మడి డిమాండ్ ఏం కావాలంటే, సరే మీరు 500 కోట్ల 1000 కోట్ల, ఎందుకంటే శంకుస్థాపన కూడా చేసిండు రేవంత్ రెడ్డి పోయి, కోటి లింగాలను అట్లాగే ఉంచి దర్గాను మాత్రం తొలగించాలనే డిమాండ్, మూకుమ్మడి డిమాండ్ కావాలందరిది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్ రూపంలో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.